అది చాలా ఇంపార్టెంట్. సో వాటిని మనం చెట్లను బాగా పెంచాలి. ఈ ఈ మైనింగ్స్ వల్ల కొన్ని లక్షల ఎకరాల్లో రావడానికి, కాబట్టి చెట్టుని పెంచినట్లయితే మనం చెట్టు ఎంత పని చేస్తుంది అనేటటువంటి కనుక చూసినట్లయితే ఆ చెట్టు ఏ విధంగా బాధపడుతుంది, ఆ చెట్టు ఏం చేస్తుంది, ఎంత బాధపడుతుంది అనేటటువంటిది మనం ఒకసారి పాట ద్వారా విందాం. నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని దాకెటోడా, మనిషి నా ఒంటిని దాకెటోడా, వాని మనుగడను సాగించువాడా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ వృక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ వృక్షాన్ని రా. ఈ మానవాళికి ప్రాణవాయువు ఇచ్చేది ఎవరు? వృక్షాన్ని. మరి అలాంటి తల్లి లాంటి వృక్షాన్ని మనం చంపడం న్యాయమేనా? న్యాయమేనా? అది మొలవాలంటే ఎన్ని తిప్పలు పడుతుందో. మన ఊళ్ళో ఎన్ని మొలకల్ని దుంచుతున్నాయి ఈ కోతులు. అలాంటి కోతులు మీరు కూడా మట్టి తల్లి ఎదను తెలుసుకొని ముక్కలై పురుడు వేసుకొని, మట్టి తల్లి ఎదను తెలుసుకొని మొలకలై పురుడు వేసుకొని, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, పుట్టేడు కష్టాల కోసుకున్నా చుట్టమోలే మేము చూసుకున్నా, కక్ష కట్టిన ప్రాణాన్ని బలిగొంటే కట్టినయ్యి గాలిపోతా ఉన్నా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ వృక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ వృక్షాన్ని రా. బతుకంతా మీతోటి పయనమైతే చితిలోనైనా మీతో కలిసి ఉంటే, బతుకంతా నీతోటి పయనమైతే చితిలోనైనా నీతో కలిసి ఉంటే, దేవుడు కలిపిన బంధాన్నిగా జన్మత మీ తోడు నేనుంటిగా. తాతల తండ్రుల నాటి నుంచి, తాతల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పల చూసుకుంటే, అవసరానికి నన్ను ఆదుకుంటే, అమ్మనయ్యి నిన్ను సాదుకుంటే. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ వృక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, జీవకోటికి ప్రాణ వృక్షాన్ని రా. మన ఇవాళ లక్షలాది కోట్లాది మొక్కలలో ఎన్నో మొక్కలు ఔషధానికి పనికొచ్చేయి, అదేవిధంగా ఇంటికి పనికొచ్చేయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి వృక్షాలు ఉంటాయి, ఎన్నో జాతులు ఉంటాయి. సో కాబట్టి నా వేరులో ఔషధాన్ని దాచిన, కొమ్మని ఆయుధంగా అందించిన, నా వేరులో ఔషధాన్ని దాచిన, కొమ్మని ఆయుధంగా అందించిన, పాడుగాలిని కడుపు నింపుతున్నా, ప్రాణవాయువు మీకు పంచుతున్నా. సేదీరేందుకు మంచమైన సేతగాని నాడు చేతి కర్రనైనా. నొప్పి వచ్చినా రోగం వచ్చినా ఎడబడుకుంటాం, ఎడబంతాం, మంచం వల్ల బంతాం. ముసలోడైనాక ఏం చేస్తాం? కర్ర పట్టుకుంటాం. ఇప్పుడంటే ఇనుప కట్టెలు ఇచ్చినాయి కానీ అప్పట్లో లేవు, అవునా కదా? సేదీరేందుకు మంచమైన సేతగాని నాడు చేతి కర్రనైనా, ఇన్ని చేసిన నన్ను మరువకురా, ఊరికే ఊపిరి ఎక్కురా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, జీవకోటికి ప్రాణ వృక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ వృక్షాన్ని రా. థ్యాంక్ యూ. అందుకనే అడవులను పెంచుకుందాం, చెట్లను రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. పర్యావరణంలో వచ్చేటటువంటి కాలుష్యాన్ని అరికట్టాలని ఈనాడు ఈ డిసెంబర్ 2 యొక్క ప్రాధాన్యత. అంటే మనం పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించుకోవచ్చు, పర్యావరణం అంటే ఫాలో అయిన నాడు, పొల్యూషన్ను కొంతవరకైనా తగ్గించిన నాడు, ఆ రోజు మనము సెలబ్రేట్గా చేసుకుంటే బాగుంటుంది.
కాబట్టి టుడే ఈజ్ నాట్ సెలబ్రేటింగ్ డే. ఇంకొక విషయం మేడం, కరెక్టేనా? ఎస్, ఇట్ ఈజ్ అవేర్నెస్. మనము చేయబోయేటువంటి, మనం చూస్తున్నటువంటి పొల్యూషన్స్ ఎన్ని రకాలుగా మనం చూస్తున్నామో, ఎయిర్, వాటర్, ఎన్ని రకాలుగా చూస్తున్నామో అన్ని రకాలుగా మన పొల్యూషన్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలి మన శరీరాన్ని. బికాజ్ ఆఫ్ ఒక్కటే కారణం, ఒక్కటే ప్రత్యక్షంగా మనం చూసేది ఒకటి, మొక్కలు నాటడమే. సార్ పాటలో వివరించాడు, ఆ చెడును పీల్చుకుంటున్నా మీకు ఆక్సిజన్ వదిలిపెడుతున్నా. మనం సైన్స్లో మనం చెప్పుకుంటాం ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ. ఈ వాతావరణంలో ఉన్నటువంటి అంత కాలుష్యాన్ని మనం మేడం సాయి శిల్ప గారు చెప్పినారు. ఇప్పుడు మనకు ఒక ప్రతిజ్ఞ ఉంటుంది. ప్రతిజ్ఞని and take care of the